తిరుపతిరావు గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. అమిత్ షా గారితో భేటీ వారంలో రెండోసారి, 2 వారాల వ్యవధిలో రెండోసారి. ఇది ఏదో ఇండికేషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ దట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ విషయంలో ఏదో ఒత్తిడి తీసుకొస్తున్నారు. హోంమంత్రి కూడా దీని మీద ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా మాట్లాడబోతున్నారు. ఆందోళన పట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బెంగళూరు జంప్ అయ్యారు. మోకాలికి కొంచెం ఆపరేషన్ అని శస్త్రచికిత్స అనేది వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు, కానీ మనకి తెలిసిన సమాచారం. ఏది మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాలో లేకపోతే సమ్ థెరపీ చేయించుకోవాలని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్ చేస్తే ఒకదానికి అనుసంధానిస్తే వస్తున్న అనుమానాలు. మీకేమైనా సమాచారం ఉందా? ఎప్పుడు ఒకవేళ ఉంటే అరెస్టు జరగచ్చు? వాసుదేవన్ గారు, చరిత్ర పునరావృతం అవుద్ది అనేసి అంటే ఇలాగే ఉంటదేమో బహుశా. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సేమ్ టాపిక్ వచ్చేది. ఎక్కడ చూడండి, ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించమని అడగడానికి వెళ్తున్నారు. ఇదే వచ్చేది. గుర్తుందో లేదో మీకు? బాగా గుర్తుంటది, నాకంటే బాగా మెమరీ ఎక్కువ మీకు. నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఇదే, ఇదిగో తోక, అదిగో నాకు పులి కనబడింది అన్నటువంటి పరిస్థితులు. మా సోదరులు బుద్ధ వెంకన్న గారి విషయంలో ఎలాగైతే కొంచెం ఎర్లీగానే స్పందిస్తుంది. ఇంకో సామెత ఉంది కదా, తొందరపడి ఒక్కో ఇలా ముందే కూసింది అన్నట్టు. కొన్ని గొంతులు ఆ విధంగా వస్తుంటాయి. కానీ ఒకటి వాసుదేవన్ గారు, ఇప్పుడు ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పని గానీ ఆవశ్యకత గానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కూటమికి కానీ లేదు. ఎందుకనేసి అంటే ఆయనతో పరిపాలనకు కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినందువలన కక్ష సాధింపు అంటారా? చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు విన్నింగ్ అని మొదటి రోజు చెప్పారు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు మనకి. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎవరన్నా చిన్న చిటుకు నిర్ణయాలు తప్పు ఉండొచ్చు, కానీ ఎప్పుడు కక్ష సాధింపు కానీ లేకపోయినట్టయితే అనైతిక రాజకీయాలకు కానీ ఆయన కొంచెం దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ కూడా 4.0లో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. నిన్న ఇంకా మీకు నేను ఒక విషయాన్ని కోట్ చేస్తాను ఈ సందర్భంగా వాసుదేవన్. ఇటువంటి డిమాండ్ తో పవన్ కళ్యాణ్ గారు వెరీ నెక్స్ట్ డే ఆఫ్ రిజల్ట్ ఢిల్లీ వెళ్తారు అన్నటువంటి భావన నాకు కూడా ఉండేది. ఎందుకంటే ఆయన బిఫోర్ ఎలక్షన్ ఆయన తాలూకా వెర్షన్, ఆయన మీద ఉన్నటువంటి వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు, ఒక మిత్రపక్షంగా మాకున్నటువంటి సానుభూతి నేపథ్యంలో ఆయన ఆ విధంగా రెస్పాండ్ అయ్యి సెంట్రల్ డిమాండ్ చేస్తారేమో అన్నటువంటి ఆలోచన అయితే నాకు కూడా ఉండేది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన వారాహి దీక్షలోకి వెళ్ళిపోయి అటువంటి మాటలు రానటువంటి సందర్భం. ఇప్పుడు నెల 3 రోజులు అయింది. నెల 3 రోజులు ఎక్కడైనా ఆయన కూడా అటువంటి కక్షాదింపు చర్యలకి ఆలోచన కూడా చేయనటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా వాస్తవాన్ని. ఎందుకంటే ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీటిని చక్కదిద్దడానికి అవసరమైతే వారానికి ఒకసారి కాదు 2 సార్లు కూడా ఢిల్లీ వెళ్లాల్సిన అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఓవర్ టెలిఫోన్స్ ద్వారా జరిగే వ్యవహారాలు కొన్ని ఉండవు కాబట్టి కొంత డేటా అక్కడ డిస్కస్ చేసుకోవడానికి అయితేనేమి తీసుకోండి. అంతేగాని రాజకీయ పరమైనటువంటి పర్యటన అయితే ఇప్పుడు ఇదేమి కాదు. ఒకవేళ ఇంకో కూడా నేను చెప్తాను, మనం అనుకున్నది మీరు ప్రస్తావించింది నిజమైనట్టయితే దానికోసం ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన పని లేదు. సింగిల్ వర్డ్ సార్ అది. ఆయనకి అరెస్ట్ చేసేయండి, నాకు బాధపోద్దని చెప్పి ఇక్కడ నుండి ఫోన్ లో కూడా చెప్పివచ్చు. ఆయనకి వెళ్ళి డిస్కస్ చేయాల్సిన పనిలే ఆయన. కాబట్టి అదైతే వాస్తవం కాదు. ఇంకా ఫ్రీక్వెన్సీ పెరిగినా పెరగవచ్చు. రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే ఫ్రీక్వెన్సీ పెంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉండొచ్చు. అక్కడ పెద్దలు కూడా, ఢిల్లీ పెద్దలు కూడా వీరితో చర్చించడానికి ఇక్కడికి రావడమా లేకపోతే అక్కడికి వెళ్ళడమా. ఇప్పుడు మాకున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ నుండి కూడా ఒక సెంట్రల్ కమిటీ ఒకటి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మాకున్న సమాచారం. అంటే వివిధ పరిపాలనా పరమైనటువంటి అంశాలకు సంబంధించి. అంటే కాబట్టి ఇటువంటి ఇదే కానీ కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు అనేసి అంటే ఆయనకి ఏదో ఇక్కడ నుండి భయపడి వెళ్ళాడు. అరెస్ట్ చేయాలంటే బెంగళూరులోనే అరెస్ట్ చేయొచ్చు, బంగ్లాదేశ్ లోనైనా అరెస్ట్ చేయొచ్చు మనకు ఉన్నటువంటి అవకాశాలు. మీరు చూస్తున్నారు, పాకిస్తాన్ లో రాత్రి తెల్లారేసరికి ఎవరు ఏట్ అవుతున్నారో తెలియట్లేదు, ఎవరో అనేది తెలియట్లేదు. మనకైతే తెలుసు, మీకు నాకు ఎవరని. ఇది నేపథ్యం. రైట్. ఒకసారి కాంగ్రెస్ నేత నేతి మహేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. మహేశ్వరరావు గారు, నిన్న నుంచి అంటే గడిచిన 2 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న డెవలప్మెంట్స్
వ్యక్తిత్వ హననం. ఇప్పుడు ఆమె కరప్టెడ్ ఆఫీసర్ అయితే ఓకే, కరప్షన్ ఛార్జెస్ వరకు కన్ఫైన్ చేయాలి. విజయసాయి రెడ్డిని కూడా కరప్షన్ యాంగిల్లోనే టార్గెట్ చేస్తూ మాట్లాడాలి.